హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు. మీరు చూస్తున్నారు డిజైన్ యువర్ యూట్యూబ్ ఛానల్. మనకు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి అవుట్సోర్సింగ్ పద్ధతిలో వివిధ పోస్టులకు సంబంధించి నిన్నైతే ఒక రిక్రూట్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్కి సంబంధించిన అవుట్సోర్సింగ్ రిక్రూట్మెంట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్లో ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు జాబ్ అప్డేట్స్ అలాగే లేటెస్ట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అప్డేట్స్ని అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. మన వాట్సాప్ ఛానల్లో కూడా డైలీ ఎడ్యుకేషన్ అప్డేట్స్ని అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. వీలైనంత వరకు వెళ్ళి జాయిన్ అవ్వగలరు. ఇక వీడియోలోకి వెళితే మీరు చూస్తున్నది డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ వెబ్సైట్ ఒకసారి చూసినట్లయితే drntr.uhsap.in అనే వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా హోమ్ పేజ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వాట్స్ న్యూ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ చూసినట్లయితే ఈ అవుట్సోర్సింగ్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే క్లిక్ హియర్ టు అప్లై ఫర్ ది పోస్ట్ ఆఫ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా హోమ్ పేజ్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ నుంచి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, అప్లై అనే బటన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ మనకు నిన్న అనగా 17/5/2025 అయితే పోస్ట్ చేయడం అయితే జరిగింది. పోస్ట్ నేమ్స్ చూసినట్లయితే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి ఇక్కడ క్లిక్ చేసి వీటికి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ లాస్ట్ డేట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ నెల 31 లోపు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనం ఒకసారి డీటెయిల్గా ఈ నోటిఫికేషన్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. మీరు ఇక్కడ నోటిఫికేషన్ అబ్జర్వ్ చేసినట్లయితే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని ఆంధ్రప్రదేశ్ విజయవాడ అయితే ఇవ్వడం అయితే జరిగింది. వీటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. drntr.uhsap.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే డీటెయిల్డ్ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పొజిషన్స్ ఆన్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ వేకెన్సీస్ అన్ని అవుట్సోర్సింగ్ బేసిస్లో అయితే ఫిల్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే వీటికి సంబంధించిన పోస్టుల వివరాలు కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్ట్కి సంబంధించి ఇక్కడ ఏది చూసుకున్నట్లయితే 1/7/2025 నాటికి 18 నుంచి 42 సంవత్సరాలు అయితే దాటకూడదు. వీటికి సంబంధించిన రిలాక్సేషన్స్ కిందనైతే డీటెయిల్గా ఇవ్వడం అయితే జరిగింది. ముందు మనం తెలుసుకుందాం. వీటికి సంబంధించి ఈ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటి యొక్క మంత్లీ శాలరీ చూసుకున్నట్లయితే 31,500 రూపీస్ అయితే పే చేయడం అయితే జరుగుతుంది. అలాగే కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి 18 నుంచి 42 సంవత్సరాల లోపల అయితే అప్లై చేసుకోవచ్చు. వీటికి సంబంధించి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించిన శాలరీ చూసినట్లయితే 21,500 మంత్లీ అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి వీటికి కూడా 18 నుంచి 42 సంవత్సరాల లోపల అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే వీటికి సంబంధించిన వేకెన్సీస్ చూసినట్లయితే 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి మంత్లీ రెన్యూమరేషన్ చూసినట్లయితే 18,500 రూపీస్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్కి మనం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలని అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ సంబంధించి బీటెక్లో సిఎస్సి, ఐటీ, ఈసీఈ బ్రాంచెస్ చదివిన వాళ్ళు అయితే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. అలాగే 2 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. అలాగే వీటికి సంబంధించి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, కంప్యూటర్ సపోర్టు, నెట్వర్కింగ్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించి పూర్తి పరిజ్ఞానం అయితే ఉండాలి. నెక్స్ట్ చూసినట్లయితే కంప్యూటర్ ఆపరేటర్ పోస్ట్కి సంబంధించి వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఎనీ డిగ్రీ క్వాలిఫై అయిన వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే వీటికి సంబంధించి పీజీడీసీఏ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అయితే చేసి ఉండాలి. అలాగే వీటికి కూడా 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ చూసినట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి వీటికి కూడా క్వాలిఫికేషన్స్ ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. వీటికి కూడా పీజీడీసీఏ లేదా డీసీఏకి సంబంధించి క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే వీటికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. 1/7/2025 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల లోపల అయితే అప్లై చేసుకోవాలని అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే వీటికి సంబంధించి 42 years తర్వాత ఇందులో షెడ్యూల్ కాస్ట్ మరియు షెడ్యూల్ ట్రైబ్ అలాగే బీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఇక్కడ 5 years ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటుంది. అలాగే వీటికి సంబంధించి ఎవరైనా డిజేబుల్డ్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకు 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తాయి. అలాగే వీటికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలనే డీటెయిల్స్ కూడా ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మొదటగా మీరు చూసినట్లయితే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ drntr.uhsap.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మొదటగా మీరు మీ యొక్క డీటెయిల్స్తో పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడికి వీటికి సంబంధించిన అప్లికేషన్ ఐడి అలాగే రిఫరెన్స్ ఐడి అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఒక్కసారి మీరు పేమెంట్ చేసిన తర్వాత ఈ అమౌంట్ అనేది రీఫండ్ చేయడం అయితే జరగదని అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే వీటికి సంబంధించిన ఫీజు పేమెంట్ వివరాలు కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది.
ప్రతి ఒక్క కేటగిరీకి చెందిన అభ్యర్థులు 500 రూపీస్ అయితే కంపల్సరీగా పే చేయాల్సి అయితే ఉంటుంది. వీటికి సంబంధించి ఎటువంటి ఎగ్జామ్షన్స్ అయితే లేవు. అలాగే వీటికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అయితే ఉంటుందని ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి 75% మార్క్స్ అయితే కాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఈ 25% మార్క్స్ అనేది మీ యొక్క స్కిల్ టెస్ట్ ఆధారంగా అయితే మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుందని అయితే ఇవ్వడం అయితే జరిగింది. వీటికి సంబంధించిన మెరిట్ లిస్ట్ కూడా ఇక్కడ మెన్షన్ చేసిన అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రొవిజనల్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత వాటికి సంబంధించిన అబ్జెక్షన్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ అబ్జెక్షన్స్ తీసుకున్న తర్వాత ఫైనల్గా మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ అఫీషియల్ వెబ్సైట్ ఎవరైతే ఫైనల్ మెరిట్ లిస్ట్లో క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుందని అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి మనం చూసినట్లయితే వీటికి సంబంధించి మనకు నోటిఫికేషన్ అనేది 17/5/2025 అంటే నిన్న అయితే పోస్ట్ చేయడం అయితే జరిగింది. వీటికి సంబంధించిన లాస్ట్ డేట్ చూసినట్లయితే 31/5/2025. అలాగే ఇంటర్వ్యూ స్కిల్ టెస్ట్లు అనేది వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్స్ వాటి కంప్లీట్ అయిన తర్వాత పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇక్కడ అప్లోడ్ చేయాలి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. మీరు మొదటగా మీ యొక్క లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క SSC ఒరిజినల్ మార్క్స్ మెమో, అలాగే మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ వరకు వాటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అలాగే కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు సంబంధించి మీ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే SC, ST, BC మరియు EWS క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీ యొక్క లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు సదరం సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే వీటితో పాటు 4th నుంచి 10th వరకు మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అయితే ఒరిజినల్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. వీటితో పాటు మీ యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డు కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు అప్లై చేసే పోస్ట్ కు సంబంధించి ఏమైనా రిలవెంట్ డాక్యుమెంట్స్ ఉంటే అవి కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ఈ యొక్క వేకెన్సీస్ కి సంబంధించి కేటగిరీ వైజ్ గా ఇక్కడైతే పోస్ట్ చేయడం అయితే జరిగింది. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించి OC వాళ్ళకి 1, అలాగే SC వాళ్ళకి 1, అలాగే కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి ఓపెన్ కేటగిరీలో 2, SC వాళ్ళకి 1, అలాగే ST వాళ్ళకి 1, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్కి చూసినట్లయితే OC వాళ్ళకి 2, BCB వాళ్ళకి 1, BCD వాళ్ళకి 1, SC వాళ్ళకి 1, SC గ్రేడ్ 3 వాళ్ళకి 1, STకి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ NTR యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్కి సంబంధించిన అవుట్సోర్సింగ్ రిక్రూట్మెంట్ గురించి మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.